జై శ్రీ శ్యామలాదేవి కోట్లింగిలో శ్యామలాదేవి గుడి వద్ద ఈరోజు ఏప్రిల్ 14వ తేదీ 2025 సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఘనంగా జరిపారు. ఈ సంక్రాంతి పండుగను పొన సంక్రాంతి కూడా అంటారు. ఇది హిందూ ఒడియా వారి కొత్త సంవత్సరంగా చెప్పుకుంటారు. దీన్నే బిసుబ సంక్రాంతి అంటే సూర్యుని కిరణాలు భూమధ్య రేఖపై నిటారుగా ఈరోజు పడతాయి. సూర్యుడు ఉత్తరాయణానికి ఈరోజు నుండి మారుతాడు. దీన్నే మెరు సంక్రాంతి కూడా అంటారు. మెరు సంక్రాంతి అంటే దొండకాళి భక్తులు తమ దీక్షను ప్రారంభించిన తర్వాత తమ దీక్షను తిరిగి ఈరోజే ఆ కాళీ మందిరంలో పూర్తి చేసుకుంటారు. మరో మాట, పొన సంక్రాంతి అంటే బెల్లకాయ లేక బిల్వకాయ గుజ్జును తీసి నీటిలో వేసి పంచదార వేసి పళ్ళు ఫలాల ముక్కలు ఆ పానకంలో వేసి పూజ చేసి ఈ ఒడియా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు ఈ పొనాను లేక పానకాన్ని ప్రజలకు పంచిపెడతారు. ఈ రోజునే మేష సంక్రాంతి అని కూడా అంటారు. ఈరోజు సూర్యుడు మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు. మరొకటి, ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తులసి చెట్టుపై ఒక కలశాన్ని కడతారు. దానికి రంధ్రం పెట్టి దాంట్లో నీరు పోసి దాంట్లో ఒక దార పడేటట్టు ఆ తులసి మొక్కపై చేస్తారు. ఎందుకంటే ఈరోజు నుండి ఎండలు ఎక్కువ ఉంటాయి. ఆ తులసి చెట్టు వాడిపోకుండా ఈ నీరు కాపాడుతుంది. ఇది ఈ పొన సంక్రాంతికి ఉన్నటువంటి ప్రాముఖ్యత.
జై శ్రీ శ్యామలాదేవి. కోట్లింగ్లో భక్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే ఈ పొణ సంక్రాంతి రోజు పొణతో పాటు అన్నప్రసాదం భక్తులకు అందించాలని ఒక ఉద్దేశంతో కనీసం 1000 రూపాయలు చెల్లించి ఈ అన్నదాన కార్యక్రమంలో శాశ్వత చందాదారులుగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చి ఈ విధంగా 460 పైబడి మెంబర్స్ తయారై కోట్లింగ్లో కాదు, కోట్లింగ్లో పక్కన ఉన్నటువంటి గ్రామాల వారు కూడా దీనికి 1000 రూపాయలు తక్కువ కాకుండా డొనేషన్స్ ఇస్తూ ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఈ 2025 నుండి ప్రారంభమైంది. చాలా సంతోషం. అంతమంది భక్తులు ఇక్కడ చేరుకొని పోణా తాగి దాంతోపాటు ఈ అన్నప్రసాదం స్వీకరించారు. ఈ డొనేషన్ ఇప్పటికే 5 లక్షలకు పైబడి ఆ అమ్మ తల్లి చెంతలో చేరింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. జై శ్రీ శ్యామలాదేవి.